నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబరాన్ని అంటిన ప్రసన్న దుర్గా భవానీ మాతా ఉత్సవాలు, మొక్కులు తీర్చుకున్న అమ్మవారి భక్తులు. ఉచిత వైద్య సేవల్ని ప్రజలు వినియోగించుకొని దీర్ఘకాలిక రోగాలు నయం చేసుకోవాలి. డాక్టర్ బెల్లంకొండ యజ్ఞ శ్రీకాంత్. నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలో సెయింట్ ఆండ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి షేక్ జవలి ప్రతిభ అభినందించిన కళాశాల యాజమాన్యం. బాపట్ల పట్టణంలోని బావుపూరి కాలనీలోని సుబ్బారావు కార్ఖానా వద్ద నుండి అగ్రహారంలో కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలోని అమ్మవారికి సారె ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి సారెను అమ్మ భక్తురాలు అనూష తలపై పెట్టుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు, రమణ, గ్రామస్తులు తదితరులు పాల్గొని అమ్మ కృపకు పాత్రులయ్యారు. ఆదివారం ఆషాఢ మాసం లాస్ట్ రోజు ఆదివారం ఆషాఢ మాసం రోజున అందరినీ అమ్మవారి గుళ్ళు బాపట్లో అమ్మవారి గుళ్ళు అన్ని అమ్మవారికి సార్ తీసుకొని వచ్చాము. భవాని గుడికి ఆషాఢ మాస సారే బావపురి కాలనీ నుంచి తీసుకెళ్తున్నాం. ప్రసన్న దుర్గా భవాని గుడికాడికి అగ్రహారం అమ్మవారి గుడికాడ ప్రసన్న దుర్గా గుడికాడికి బావపూరి కాలనీ నుంచి సారి తీసుకెళ్తున్నాం. కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజుపాలెంలో వేంచేసి ఉన్న ఆట్లవారి కులదేవర శ్రీ బూరకాయల అంకమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మహిళలు సారే, పసుపు, కుంకుమలు సమర్పించారు. విశేష పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ పెద్దల సహకారంతో ఆలయ ప్రాంగణంలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ బెల్లంకొండ యజ్ఞ శ్రీకాంత్ అన్నారు. బాపట్ల మండలంలోని రామ్నగర్లో సూర్యలంకలో గల మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక రోగాలను నయం చేసుకునేందుకు క్యాంపులు ఉపయోగపడతాయని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీపీ, షుగర్ వంటి వాటికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బెల్లంకొండ మాధవి, డాక్టర్ టి పవన్ కుమార్, మెరైన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసరావు, శివారెడ్డి, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, చక్రవర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు యజ్ఞశ్రీకాంత్. ఈరోజు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ వారి సహకారంతో యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని రామ్నగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే జనానికి వాళ్ళని పరీక్షించి వాళ్ళ ఆరోగ్య సమస్యలపైన వాళ్ళకి అవగాహన తెలియజేసి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాల్గొన్న డాక్టర్లు నేను అంటే గుండె వైద్య నిపుణులు డాక్టర్ పవన్ గారు, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ మాధవి, స్త్రీ సంబంధిత వ్యాధులు మరియు రేడియాలజీ విభాగం, ఈ ముగ్గురు వైద్యులు పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గురు విభాగాల్లో వచ్చిన పేషెంట్కి కీళ్ళ నొప్పులు కానీ, ఎముకలకు సంబంధించిన నొప్పులు కానీ, గుండె సంబంధిత వ్యాధులు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, స్త్రీ సంబంధిత వ్యాధులు కానీ అందరినీ పరీక్షించి వాళ్ళకి తన సూచనలు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచినందుకు ధన్యవాదాలు. శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ అన్నారు. బాపట్ల మండలం కొండబోట్ల వారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ కొండాలమ్మ అమ్మవారికి గ్రామస్తులు సారే, పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విన్నకోట సురేష్, చట్రా సోమేశ్వరరావు మాట్లాడారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మండలం కొండబోట్ల వారిపాలెం గ్రామంలో వేంచేస్తున్న మన గ్రామ దేవత శ్రీ కొల్లమతల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢం సారి మా భక్త మహిళా నారిమణులతో ఈరోజు కనకదప్పిట్ల మంగళ వాద్యాలతో మేళతాళాలతో ఎంతో కోలాహలముగా భక్తుల సమక్షంలో అమ్మవారికి
సారి తీసుకొచ్చి ఘనంగా అమ్మవారికి సమర్పించున్నాము. అలాగనే మా ప్రక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి, అలాగే మా గ్రామ దేవత శ్రీ కొల్లం తల్లి వారికి సారే తెచ్చి ఉన్నారు. ఈ భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆడపడుచులు, మహిళా నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరికి నెలవేళ ఆయు ఆరోగ్యశ్రేష్ఠులతో మన అమ్మవారు సర్వదా కాపాడుతుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఆ అమ్మవారిని మనసారి వేడుకున్నాం. జై కొల్లం తల్లి. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని దేవనగర్లో గల ఏకేఎం కన్వెన్షన్ హాల్లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలో సెయింట్ యాన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కాలేజ్ విద్యార్థి షేక్ కాజీవలి తన ప్రతిభతో జూనియర్ మెన్ బెస్ట్ లిఫ్ట్ ఇన్ ఇండియా సెకండ్ రన్నర్ ఆఫ్ పొందినట్లు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణారావు తెలిపారు. కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు, ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు, వ్యాయామ అధ్యాపకులు అన్నం శ్రీనివాసరావు, ఎంబీఏ విభాగాధిపతి ఆర్ ఇమాన్యుయల్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు షేక్ కాజావలికి అభినందన తెలిపారు. కాజావలి మాట్లాడుతూ సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు సయ్యద్ కాజావలి. చీరాలలో సెయింట్ యాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎంబీఏ చదువుతున్నాను. అండ్ నేను ఒక పవర్ లిఫ్టర్ని. ఇటీవల లాస్ట్ మంత్ జూన్ 21 to 29 వరకు జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కర్ణాటక దావణగిరిలో జరిగింది. దానికి వచ్చేసి నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ 3 గోల్డ్ మెడల్స్ అండ్ 1 సిల్వర్ మెడల్ సాధించాను. అండ్ ముఖ్యంగా 3 నేషనల్ రికార్డ్స్ని బ్రేక్ చేశాను. అండ్ మెయిన్లీ ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ స్ట్రాంగ్ మ్యాన్ సెకండ్ రన్నర్గా గెలిచాను. అండ్ దీనికోసం నన్ను నా కళాశాల ఎంతో ప్రోత్సహించి చాలా గౌరవంగా నన్ను నా అచీవ్మెంట్ని గెయిన్ చేయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా చేసింది. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్క మేనేజ్మెంట్, ఎంబీఏ మేనేజ్మెంట్ అండ్ మోస్ట్లీ కాలేజ్ యొక్క మెయిన్ బోర్డ్ మెంబర్స్ అండ్ ముఖ్యంగా నా పీటీ సార్ శ్రీనివాసరావు గారు నాకు ఎంతగానో సహాయాన్ని చేకూరించారు. దాన్ని నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకున్నాను. అండ్ మెయిన్లీ ఫర్ కాలేజ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్. సేవా కార్యక్రమాల లక్ష్యంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ పనిచేస్తోందని ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కార్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ఉప్పరపాలెం శారదాపురి కాలనీలోని ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం అందించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. పేదలకు ప్రతివారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుబేగ్, మహమ్మద్ ఖాన్, రియాజ్ బేగ్, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. శారదాపురి కాలనీ అంజమ్మ గారికి ఆరోగ్యం బాగోని కారణంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం వారి చేత 10 కేజీల బియ్యాన్ని ఆమెకి సహాయార్థంగా ఇవ్వడం జరిగింది. ఆమె గతంలో ఒకసారి ఇక్కడికి మన పఠాన్ గారు విజిట్ చేసినప్పుడు శారదాపురి కాలనీలో ఆమె బాగా ఆరోగ్యం నశించిందని, ఆమెకి సక్రమంగా గర్వట్లేదని చెప్పడం జరిగింది. దానిలో దృష్టిలో పెట్టుకుని ఆయన స్పందించి ఈరోజు ఈ శారదాపురి కాలనీలో ఉన్న అంజమ్మ గారికి 10 కేజీల బియ్యం ఇచ్చి ఆయన యొక్క సహాయ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆమెకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇచ్చినందుకు అబుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారైన పఠాన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా బాపట్ల తరఫున. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్లో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర భక్త బృందం వారి ఆధ్వర్యంలో సారెను సమర్పించారు. పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణం నుండి మేళతాళాలతో బయలుదేరి చీలి రోడ్డు రామాలయంలో సీతమ్మవారికి సారెను సమర్పించి ఊరేగింపుగా పాండురంగ స్వామి దేవాలయానికి రావడం జరిగింది. అనంతరం లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా విశేష అలంకరణ లలితా సహస్రనామ సహిత విశేష కుంకుమార్చన కార్యక్రమం, నీరాజనం, మంత్ర పుష్పాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం, విచ్చేసిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అడికృతిక సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పంచామృత స్థాపన, విశేష అలంకరణ, స్వామివారికి పూజా కార్యక్రమం, నీరాజనం, మంత్ర పుష్పాలు నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరానంటిన ప్రసన్న దుర్గా భవానీ మాతా ఉత్సవాలు, మొక్కులు తీర్చుకున్న అమ్మవారి భక్తులు.
ఉచిత వైద్య సేవల్ని ప్రజలు వినియోగించుకొని దీర్ఘకాలిక రోగాలు నయం చేసుకోవాలి. డాక్టర్ బెల్లంకొండ యజ్ఞ శ్రీకాంత్. నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలో సెయింట్ ఆండ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి షేక్ జవలి ప్రతిభ అభినందించిన కళాశాల యాజమాన్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.